Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about Article 8. Article 8 deals with the citizenship rights of a person who has a Indian origin but he is residing outside the India. అతను ఇండియాకి బయట వేరే ఫారిన్ కంట్రీలో ఉంటుండు. అతని సిటిజన్ రైట్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ఆర్టికల్ 8. ఓకే, ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆర్టికల్ 9. ఆర్టికల్ 9 టాక్స్ అబౌట్ సింగిల్ సిటిజన్షిప్. ఆర్టికల్ 9 టాక్స్ అబౌట్ సింగిల్ సిటిజన్షిప్. ఓకేనా, సింగిల్ సిటిజన్షిప్. ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే ద పర్సన్ who got foreign citizenship he will lose Indian citizenship. ఎవరైతే ఫారెన్ సిటిజన్షిప్ తీసుకుంటారో అతను ఇండియన్ సిటిజన్షిప్ని ఆటోమేటిక్గా లాస్ అవుతారు. ఓకేనా, ఇఫ్ ఎనీ వన్ అక్వైర్స్ ఫారెన్ సిటిజన్షిప్, ఇఫ్ ఎనీ వన్ అక్వైర్స్ ఫారెన్ citizenship they will automatically lose Indian citizenship. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నాడు, అతను యూఎస్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. అతను ఎప్పుడైతే యూఎస్ సిటిజన్షిప్ తీసుకుంటాడో అదే టైంలో ఇండియన్ సిటిజన్షిప్ని కోల్పోతాడు. ఓకే, అండ్ ఆర్టికల్ 9 టాక్స్ అబౌట్ ద సింగిల్ సిటిజన్షిప్. వీ కెనాట్ హ్యావ్ డ్యువల్ సిటిజన్షిప్. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఇండియన్ షుడ్ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్. బట్ యూఎస్ఏలో ఏముంది, డ్యువల్ సిటిజన్షిప్. అంటే స్టేట్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది అండ్ సెంట్రల్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది. బట్ ఇండియాలో ఓన్లీ సెంట్రల్ యూనియన్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 9. అండ్ ఈ సిటిజన్షిప్కి రిలేటెడ్ ఏమైనా చేంజెస్ తీసుకురావాలంటే ఓన్లీ పార్లమెంట్ కెన్ డూ. ఓకేనా, ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ విల్ బ్రింగ్ ద చేంజెస్ ఇన్ ద సిటిజన్షిప్. స్టేట్ గవర్నమెంట్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ బ్రింగింగ్ ద చేంజెస్ రిలేటెడ్ టు ద సిటిజన్షిప్. Okay friends, this is all about article 9, and in our next class we are going to discuss about article 10 and 11, and we are going to complete part 2 of Indian Constitution, citizenship, and we are going to enter into the fundamental rights. That is the third part of Indian Constitution. Thank you friends.